హాయ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే సండే ఈరోజు మా చెల్లెలు వచ్చింది ఊరు నుంచి. ఈరోజు మా అమ్మమ్మ కూడా వచ్చింది. ఈరోజు పోలేలు చేస్తున్నారు. ఇంకా పోలేలు ఎట్లా చేస్తున్నారో ఎట్లా తయారు చేస్తున్నారో చూద్దాం ఒకసారి. మనం కరెంటు పోయింది. ఏం చేస్తున్నామా? అక్కడ మా అమ్మనేమో పోలే చారు చేస్తుంది. అక్కడ మా అమ్మనేమో పోలేలు చేస్తుంది. ఇటుగా చేయాలి, మెత్తగా పిసుకాలి. పిండి పూర్ణం మెత్తగా పిసుకాలి. ఎట్లా చేస్తున్నామా పోలేలు? పూర్ణం మెత్తగా ఇట్లా అంటే సాగాలి. పూర్ణం పిండి ఇక పూర్ణం కూడా మెత్తగా ఉంటుంది. పూర్ణం కూడా మెత్తగా రుబ్బాలి. రుబ్బి సరికి చక్కెర వేసి ఇక ఇట్లుగా ఇక నూనెతోనే కొట్టాలి. మరి బల్లాడితో కాదు, పిండితో కాదు. ఎట్లా ఇట్లా ఇట్లే కదా కొట్టాలి. ఇట్లా కొడితే ఇట్లా నూనెతోనే సాగుతుంది అన్నట్లు. కింద కవర్ మీద కవర్ గుండుగా చింపుకోవాలి. ఇక కవర్ మీద ఈ నూనె రుద్దుకోవాలి. ఇట్లా చేసుకునాలి. మంచిగా వస్తున్నాయి పోలేలు, చాలా బాగా వస్తున్నాయి. తినుసు లేదు కానీ తినకంటున్నాడు కవరాడు. చూడడానికి అయితే మంచిగా అనిపిస్తున్నాయి. దాని టేస్ట్ ఎట్లా ఉందో మనం తర్వాత చూసుకునొచ్చు. తర్వాత టేస్ట్ చూసి చెప్దాము. ఎన్ని చేసినావమ్మా పోలేలు? చేసిన ఒక 30 లాగా చేసిన. 30 పోలేలాగా చేసింది. అక్కడ చూసినట్టయితే మనకు ఒక 20 దాకుంటాయి అనుకో. 20 పోలేలు దాకుంటాయి. చాలా సూపర్గా కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం. ఓకే, ఇక్కడ పిండి ఏం చేసిందంటే, ఇక్కడ పిండి లోపల పూర్ణం పెట్టి ఇట్లా రౌండ్గా చేసి ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నారు. ఇక్కడ అవన్నీ రెడీగా. ఇక్కడ ఆ చెల్లెలు ఏం చేస్తుందంటే పోలేలకు ఇట్లా పెంచి మీద వేసి అన్నీ కాల్చుతుంది. మొత్తం వేడి చేస్తుంది మంచిగా. అది కాల్చుకుంటూ ఇక్కడ పూర్ణం ఉంది కదా, ఇక్కడ లోపల మధ్యలో పెట్టి పిండి లోపల పెట్టేసి ఇట్లా రౌండ్గా బాల్స్ ఇట్లా కట్టించి ఇక్కడ పెట్టేస్తున్నారు. రెడీగా అక్కడ నుంచి తీసుకొని మా అమ్మమ్మ ఇక్కడ పోలేలు చేస్తుంది కవర్ వేసుకొని. ఇక్కడ పూర్ణం, ఇది పిండి విసికి పెట్టేసుకున్నారు ఆల్రెడీ. మంచిగా లేదు సలాకి. ఇక్కడ వీడియో స్టార్ట్ చేస్తూనే ఉన్నాం. కరెక్ట్. మా నాని కూడా ఇక్కడే ఉంది. రాని ఏం చేస్తుందంటే బాల్స్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ పిండిని బాల్స్ లాగా చేసి అందంగా కూర్చుంది. రాని అయితే సూపర్ బియ్యం కూర్చుంది. ఇక్కడ మా రాణి కూర్చొని ఇక్కడ ముద్దలు కట్టేస్తుంది. ఆయిల్ పెట్టేసుకున్నారా? అంటే చేతికి ఆయిల్ వేసి చేతి కలుపుకోకుండా ఇట్లా చేతికి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పిండి చేతులు అడుకుంటే అంటదు, చేతికి అంటకుండా. కరెంట్ వచ్చేసింది. ఇక్కడ మన శిరీష కూడా మేము తినడానికి వచ్చింది. చేయడానికి అయితే రాదు కానీ తినడానికి వచ్చింది. ఇక్కడ శిరీష తినడానికి వచ్చిన పోలేలు ఎన్నికి వచ్చినారు, చేయలేదు కానీ. మా చెల్లెలు బిడ్డ ఏమో కోడలు. తిన్నికి వచ్చినావా చేయనికి వచ్చినావా? మీ ఇంగనికి వచ్చిందా? ఓకే, ఇందాక లైట్ లేకుండే కొంచెం పవర్ తగ్గుండే. ఇక్కడ పూర్ణం చాలా కలర్గా కనిపిస్తుంది. చాలా చక్కెర పప్పు రెండు ఒక దగ్గర వేసి నూరి ఇక్కడ మనకు ఒక గిన్నెలో వేసి పెట్టారు. ఇది పిండి అలా సాగాలి, మెత్తగా వేసుకోవాలి పిండి. ఏం పిండి ఇది? మైదా పిండి. ఇట్లా మెత్తగా తీసుకున్నారు. రెండు ఒక దగ్గర వేసేసి ఇట్లా ముద్దలు కట్టేసిన తర్వాత అక్కడ అలా చేస్తున్నారు. మా అమ్మమ్మ చేస్తుంది. మా అమ్మమ్మ ఇప్పటికైనా ఆమె ఇంకా గట్టిగా ఉన్నదంటే
మాకు చేస్తుందంటే మా అమ్మ చేస్తలేదు కానీ మా అమ్మమ్మ చేస్తుందంటే ఇంకా ఆమె గట్టిగా ఉన్నది. ఇంకా ఆమెను ఇంకా ఆశీస్సులు ఆమె ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వాళ్ళ కొడుకులకు చేసింది, కోడళ్ళకు చేస్తుంది, మళ్ళా మన్మన్లకు కూడా చేస్తుంది. మా కోసం ఇంకా తయారు చేస్తుంది పోలేలు. కొంచెం మెత్తగా అయింది కదా, జర మెత్తగా అయినందుకు అది కరెక్ట్ తిరగట్లేదు. తొట్టుగా చేసి బాగుంది. అయ్యో పచ్చికాయ మనరా బొప్పట్లు ఎలా ఉందో రెడీ అయింది. పూలలు రెడీ అయింది. టేస్ట్ ఎట్లా ఉందో తిని చూసి టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఉందో చాలా మెత్తగా ఉన్నది. పూల తినాలనిపిస్తుంది, ఎప్పుడు తినాలన్నట్టు. తిన్న తర్వాత వెళ్దాం. ఏం చేస్తుంది అంటే కాయలు పని చేస్తుందో ఓకే కాయలు ఇంటికి వాడాలి. ఇంటిదా కాయలు ఇంతకే చేస్తుంది. ఎంత టేస్ట్ ఉంది, చక్కెర బాగుంది, చక్కెర ఇది చికెన్ చేస్తారు కదా అది వాడిస్తారు. అది కాయ వాడతారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. మా అమ్మమ్మ చేసింది పోలేదు అట్లా చెప్పేసి చాలా టేస్ట్గా ఉన్నది. ఇప్పుడు మా అమ్మమ్మకి చెప్పాము టేస్ట్ ఎట్లా ఉందో, ఆయన చెప్తే ఆయన కూడా సంతోషపడతారు కదా. ఓకే, మా అమ్మమ్మ అక్కడ ఉంది. మన్మడా ఎట్లున్నాయి నాన్న పోలేదు? అమ్మమ్మ పోలేలు నువ్వు చేసినావు కదా, నీ చేతి కూడా చేసిన పోలేలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తిప్పలు పడ్డావు, మస్తు తిప్పలు పడ్డావు, చాలా కష్టపడ్డావు మా కోసమని. నీకు థ్యాంక్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పోలే. ఇంకొకసారి కూడా తిరిగి చూపిస్తాను నీకు. చాలా బాగుంది, అద్భుతం అని చెప్పొచ్చు. మా అమ్మమ్మ చేసి పోలే ఇంకా అమృతమైన నెయ్యి వస్తాం. మా డాడీ అంటున్నాడు నెయ్యి వేసుకొని తిన్నాను నేను, చాలా బాగుంది. నెయ్యి వేసుకొని తిన్నాను, నెయ్యి వేసుకొని తిన్నాను చాలా బాగుంది.